బిగ్ బాస్ 9 తెలుగుకి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వెళ్లి 3 వారాల పాటు హౌస్లోనే ఉంది దివ్యల మాదిరి. మొదటి వారం వరకు తనని ఎవరూ నామినేట్ చేయలేదు. ఇక రెండో వారం తనుజతో డైరెక్ట్ నామినేషన్ చేయించుకొని హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది. అయితే ఎగ్జిట్ ఇంటర్వ్యూలో శివాజీకి మాధురి గట్టిగానే సెటర్లు వేసింది. మాటకి మాట పంచులకి పంచు అన్నట్టుగా సాగిన ఈ ఇంటర్వ్యూలో గట్టిగానే గొడవ అయింది. ఆ తర్వాత పలు యూట్యూబ్ ఛానళ్ళకి దువ్వాడ సమేతంగా కొంతమందికి సింగిల్గా కూడా మాధురి ఇంటర్వ్యూలు ఇచ్చింది. ఇందులో భాగంగా ఒక ఇంటర్వ్యూలో బిగ్ బాస్ రెమ్యునేషన్ గురించి యాంకర్ అడిగాడు. కొంతమంది బిగ్ బాస్ ఫేమ్ కోసం వెళ్తారు, మరి కొంతమంది రెమ్యునేషన్ కోసం టెంప్ట్ అయ్యి వెళ్తారు, మీరు ఎందుకు వెళ్ళారని యాంకర్ అడిగాడు. దానికి బదులిస్తూ మాధురి తన ఆదాయం గురించి చెప్పి అందరికి షాక్ ఇచ్చింది. టెంప్ట్ అవ్వడానికి ఏమీ లేదు, నాకు రోజుకి ఇక్కడే 2-3 లక్షలు వస్తుంది, నేను టెంప్ట్ అవ్వాల్సిన అవసరం ఏముంది, షో అంతా ఆడితే ₹1,00,00,000 అయితే నాకు నెలకే ₹1,00,00,000 వస్తుంది. అసలు నేను రెమ్యునేషన్ కి ఏం డిమాండ్ చేయలేదు, ఎప్పుడూ ఆశపడలేదు, దేవుడు ఇచ్చిన వరకు నాకు బాగానే డబ్బులు ఉన్నాయి, ఫేమ్ కూడా బాగానే ఉంది, ఏం లేదు, నాకు ఇది ఎక్స్పీరియన్స్ చేయాలి అనిపించింది అంతే, లైఫ్ లో ఇది కూడా ఒక అవకాశం వచ్చిందని వెళ్ళా అంతే అంటూ మాధురి చెప్పింది. అయితే ఈ వీడియో చాలా వైరల్ కావడంతో చాలా మంది నెటిజన్లు ఆశ్చర్యపోయారు. ఏంటి మాధురికి నెలకి ₹1,00,00,000 వస్తాయా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక కొంతమంది అయితే ఆమెకి పెట్రోల్ బంకులు ఉన్నాయి, అలానే షాపింగ్ మాల్స్ కూడా ఉన్నాయి కనుక మాధురి చెప్పింది కరెక్ట్ అని చాలా మంది అనుకుంటున్నారు. ఇక బిగ్ బాస్ లో మాధురి ఆట విషయానికి వస్తే హౌస్ లో వెళ్ళినప్పుడు ఫైర్ బ్యాండ్ గా గట్టిగానే వాదించింది. ముఖ్యంగా భరణి రిలేషన్ పై టార్గెట్ చేసి హౌస్ లో బంధాలపై గురిపెట్టింది. భరణి ఎప్పుడైతే ఎలిమినేట్ అయిపోయాడో అప్పటి నుంచి తనుజతో క్లోజ్ గా ఉంది మాధురి. హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యే సమయంలో కూడా తనుజానే టైటిల్ గెలవాలంటూ మాధురి చాలా కోరుకుంది. భరణి అయితే అసలు హౌస్ లో ఉండడానికి అర్హత లేదు అంటూ ఫైర్ అయింది. తనుజతో పాటు కళ్యాణ్ డిమైన్ కూడా చాలా రియల్ గా ఉంటారని, వాళ్ళు బాగా ఆడుతున్నారని కోరుకుంది దివ్యల మాధురి. మరి దివ్యల మాధురి చెప్పింది నిజమేనా? మీకు ఏమనిపిస్తుందో నాకైతే కామెంట్ చేయండి. ఇలాంటి బిగ్ బాస్ కంటెంట్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.